రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన బనకచెర్ల ప్రాజెక్ట్ అంశంలో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగు చూస్తుంది. ఈ అంశంపై చర్చించేందుకు తాము సిద్ధంగా లేమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తేల్చి చెప్పింది. బనకచెర్ల విషయంపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ సమావేశంలో ఇచ్చిన బనకచెర్ల అజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన బుధవారం జరిగే సమావేశంలో బనకచెర్లపై చర్చ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులను అజెండాగా ప్రతిపాదించింది. పాలమూరు, దిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు కేంద్రం చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని అజెండాగా పంపించింది. 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇక బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని, చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పుల ఉల్లంఘన జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం లేఖలో ప్రస్తావించింది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అవసరం లేదని లేఖలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం పోతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఇక ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా ఇటీవల ఏపీ ప్రభుత్వ గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి అభ్యంతరం వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం నుంచి అనుమతులు ఇవ్వొద్దంటూ లేఖలు రాశారు. గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణలోని ప్రాజెక్టులకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం గట్టిగా వాదన వినిపిస్తుంది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.